హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఏం జరిగిందంటే, నేను కబ్బన్ పార్క్లో సైక్లింగ్ ఉందనేసి రీల్స్ చాలా చూశాను. ట్రై చేద్దామనేసి కబ్బన్ పార్క్ వెళ్ళాను. గూగుల్లో కబ్బన్ పార్క్ టైమింగ్స్ మాత్రం మండే టు ఫ్రైడే మాత్రమే ఓపెన్ ఉంటుంది, సాటర్డే సండే క్లోజ్ అన్నారు. కానీ రీల్లో మాత్రం వీకెండ్స్ మాత్రమే సైక్లింగ్ ఉంటుంది అని చెప్పారు. నాకు కన్ఫ్యూజన్ ఉండే, లైక్ పార్క్ క్లోజ్లో ఉంటే ఎలా సైక్లింగ్ అలో చేస్తారు అనేసి. సో అతి తెలివైన వాళ్ళకన్నా తెలివైన దానిలాగా ఆలోచించి ఫ్రైడే వెళ్ళాను అనమాట. రీల్స్లో చిలక్కి చెప్పినట్టు చెప్పారు సాటర్డే సండే ఓపెన్ ఉంటుంది అనేసి. వినొచ్చు కదా, మేధావిలాగే వెళ్ళాను ఎగేసుకుంటూ ఫ్రైడే. సో బిస్కెట్ అయ్యాను. ఇంకా చేసేది ఏం లేక నార్మల్ పార్క్ చూసుకొని వచ్చాను. కానీ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్లా ఉన్నింది. ఎర్లీ మార్నింగ్ ఇంత పార్క్కి నా జీవితంలో ఎప్పుడూ వెళ్ళాను. చాలా ఫ్రెష్గా అనిపించింది. సో స్ట్రైట్గా వెళ్తే కబ్బన్ పార్క్ సెంటర్లో ఇది సెంట్రల్ స్టేట్ లైబ్రరీ ఉంటుంది. దీనికి కంప్లీట్లీ ఎంట్రీ ఫ్రీ ఉంటుంది. ఎలాగో ఫ్రీయే కదా, లోపలికి వెళ్ళి చూద్దాం అనుకొని వెళ్ళాను. కబ్బన్ పార్క్లో ఎక్కడ చూసినా గ్రీన్గా ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. అందులోనూ మార్నింగ్ వెళ్తే బర్డ్ సౌండ్స్ అంతా చాలా బాగుంటుంది. ఈ లైబ్రరీ లోపల చాలా సెక్షన్స్ ఉంటాయి, లైక్ ఆర్ట్స్, సైన్స్, జియోగ్రఫీ, హిస్టరీ, నోవెల్, సోషాలజీ, ఇలా చాలా సెక్షన్స్ బుక్స్ ఉంటాయి. అండ్ మనం గవర్నమెంట్ ఎగ్జామ్ ఏమన్నా రాయాలన్నా కూడా అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా లోపల దానికి సపరేట్ సెక్షన్ ఉంటుంది. మనం అక్కడే కూర్చొని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది కాకుండా మనకి న్యూస్ పేపర్స్, ఆర్టికల్స్ ఇలా కావాలంటే పై సెక్షన్ ఇంకొకటి ఉంటుంది, అక్కడ వెళ్ళి కూడా చదువుకోవచ్చు. కంప్లీట్లీ ఫ్రీ ఉంటుంది. సో మనం ఎప్పుడూ లైబ్రరీకి వెళ్ళాం, ఏదో మేధావిలాగా ఫోర్స్ కొట్టడానికి వెళ్ళాను అంతే. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ బోర్డ్స్ అన్నీ ఉంటాయి. అదేంటో కూడా నాకు తెలీదు. ఇక్కడ నోటీస్ బోర్డు ఉంది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంది. లోపల ఫొటోస్, వీడియోస్ అలో చేయలేదు. నేను దొంగచాటుగా తెలియకుండా క్లిప్స్ తీసుకున్నాను అంతే. నేనేం పెద్ద రీడర్ కాదు, కానీ ఇన్ని కైండ్ ఆఫ్ బుక్స్ ఒకే ప్లేస్లో చూసిన దానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా ఆర్గనైజ్డ్గా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బుక్స్ అన్నీ ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఇది చాలా ఓల్డ్ లైబ్రరీ, సో అందుకే కొంచెం యాంటిక్ లాగా అనిపిస్తుంది వైబ్స్. సో నేను బయటకు వచ్చేసాను. ఇక్కడ బయటకు వస్తే చాలా పార్ట్స్ ఉంటాయి. సో మనం ఏ దారిలో వెళ్తే ఎక్కడికి వెళ్తామో కూడా తెలీదు. సో అక్కడ బోర్డు ఉంటుంది, మనం చూసుకొని వెళ్ళచ్చు. పార్క్ మధ్యలో ఇంత పెద్ద కుర్చీ ఎవరి కోసం కట్టాడో, ఎందుకోసం కట్టాడో నాకైతే తెలీదు. నేను వెతికాను కూడా ఏమైనా డీటెయిల్స్ దొరుకుతుందని, దొరకలేదు. సో ఒక సైడ్ ఎగ్జిట్ ఉంటుంది. ఇక్కడ నుంచి బయటకు వెళ్తే మనకి విధాన సౌధ దొరుకుతుంది. ఆపోజిట్లోనే హైకోర్ట్ కూడా ఉంటుంది. కబ్బన్ పార్క్ చాలా పెద్దది కాబట్టి మనకి క్రౌడ్ తక్కువనే అనిపిస్తుంది, కానీ జనాలు చాలామంది ఉన్నారు. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతే మనకి బ్యాండ్ స్టాండ్ అనే ప్లేస్ వస్తుంది. ఒకప్పుడు మిలిటరీ కానీ ఆర్మీ వాళ్ళకి కానీ ఈ బ్యాండ్ స్టాండ్ లోపల నుంచే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళంట, కచేరీ ఇలాంటివి చేసి, ప్రోగ్రామ్స్ చేసి. ఈ పార్క్ కూడా ఒకప్పుడు ప్రోగ్రామ్స్ చేసి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు. సో దీనికి ఆపోజిట్గానే మనకి విజయ్ మాల్యా గారి హౌస్ కనిపిస్తుంది. అది మాల్యా గారి హౌస్, విజయ్ మాల్యా గారి హౌస్. సో బ్యాండ్ స్టాండ్కి ఆపోజిట్గానే మనకి కర్ణాటక హైకోర్ట్ అది. సో ఇటువైపు పార్క్ లోపల నుంచి హైకోర్ట్కి గేట్ మూసేశారు కాబట్టి దొబ్బే అన్నారు, వెళ్ళిపోయాను. కాసేపు కూర్చొని చిల్లయ్యాను. నెక్స్ట్ ఇక్కడ ఏదో వాటర్ కనిపిస్తే ఏంటో డిఫరెంట్గా ఉంది చూద్దామని వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే ట్యాంక్ పైన కట్ చేసేసి ఫౌంటైన్ లాగా తయారు చేసేసారు. మనం మ్యూజియంకి వెళ్ళాలి అంటే బ్యాండ్ స్టాండ్ ఆపోజిట్లోనే ఒక షార్ట్ కట్ రోడ్ ఉంటుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే ఈజీగా దొరికేస్తుంది. లేకుంటే మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్ళి వెళ్ళాలంటే చాలా లాంగ్. ఇది కర్ణాటక గవర్నమెంట్ మ్యూజియం అన్నమాట. ఇందులో చాలా ఆర్కియలాజికల్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. పురాతనమైన వస్తువులు కానీ, అప్పట్లో యూజ్ చేసిన శిల్పాలు కానీ అలాంటివి ఉంటాయి. ప్రస్తుతానికి ఈ మ్యూజియము రీకన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి లోపలికి ఎంట్రీ లేదు. పక్కలో ఉన్న వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళమని చెప్పారు. నేను ఇంతవరకు మూవీస్లో చూశాను ఆర్ట్ గ్యాలరీ అంటారు, అంతేగాని రియల్గా ఎక్కడా చూడలేదు. ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాను. స్టార్టింగ్లో ఎంట్రీలోనే స్కల్ప్చర్స్ అన్నీ చాలా ఉన్నాయి, చాలా శిల్పాలన్నీ కనిపించాయి. సో మనకి ఎంటర్ అవ్వగానే ఒక సైడ్ ఫుల్ లోటస్ ఉన్నాయి. ఒక సైడ్ అయితే మనకు వైట్ కలర్ లోటస్ ఉన్నింది, ఇంకొక సైడ్ అయితే పర్పుల్ కలరు అండ్ పింక్ కలర్ లోటస్ ఉన్నింది. సో టికెట్ తీసుకున్నాను. టికెట్ 25 రూపీస్. ఇది వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీ అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోరు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉన్నింది. ముందర స్టేర్స్ ఉంటాయి, వెనక పక్క లిఫ్ట్ ఉన్నింది. మనకి ఇక్కడ గైడ్ చార్ట్ కూడా ఉన్నింది, ఏది కావాలన్నా డీటెయిల్స్ తీసుకోవచ్చు.
సో గ్రౌండ్ ఫ్లోర్లో ఆల్మోస్ట్ 2-3 గ్యాలరీస్ క్లోజ్ చేసి ఉన్నారు. ఇది గ్యాలరీ నెంబర్ 2. సో లోపలికి ఎంటర్ అవుతే ఇది కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఇచ్చిన ఆర్ట్స్ అనుకుంటాను, ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్లో చేసిన ఆర్ట్స్వే ఉన్నాయి ఇవి అన్నీ. సో చాలా చిన్న 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 పెన్సిల్ స్కెచెస్ కూడా చేశారు. సో వాల్ మొత్తం పెన్సిల్ స్కెచ్తో నింపేశారు. సో మనం కూడా ఏదన్నా మనలో కొంచెం కళా పోషణలు ఏమన్నా ఉంటే చేసి ఇవ్వచ్చు అనుకుంటాను. ఐఎమ్ నాట్ షూర్. గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఉన్నది బయటకు చూస్తే. సో నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లోనే వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీ ఉందంట. సో కారిడోర్లోనే ఇలా బొమ్మలతో నింపేశారు. ఇవన్నీ ఒకే ఒక చెక్క పీస్తో చేసిన బొమ్మలు. ఇవి ప్రతి ఒక్కదానికి ఒక్కో మీనింగ్ ఉంది. చూసి అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. ఇదే వెంకటప్ప గారి గ్యాలరీ. లోపలికి వెళ్తే ఇలా ఉన్నింది. లోపల లైట్నింగ్తో చాలా యూనిక్గా ఉన్నింది. సో వాల్కి మొత్తం ఆయన చేసిన పెయింటింగ్స్ అన్నీ వేశారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉన్నింది. వెంకటప్ప గారు కలర్స్ యూజ్ చేసి పెయింటింగ్ చేసేవారు. ఈయనకి పెయింటింగే కాకుండా మ్యూజిక్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నిందంట. వెంకటప్ప గారి పెయింటింగ్స్లో చాలా స్పెషాలిటీ ఏంటిదంటే కలర్స్ తను యూజ్ చేసినవన్నీ న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ చేసినవి. ఆయనే ఆర్ట్ పీరియడ్లో ఆయనే కొత్తగా కనిపెట్టి ఆయనే ఎక్స్ట్రాక్ట్ చేసి ఆయనే పెయింటింగ్స్ వేసేవారంట. ఇక్కడ చూపించినవన్నీ ఆల్మోస్ట్ వెంకటప్ప గారు వేసిన పెయింటింగ్సే. అండ్ ఇక్కడ ఉన్న వీణాస్ అన్నీ కూడా ఆయన పర్సనల్గా యూజ్ చేసిన వీణా. ఈ పెయింటింగ్ వెంకటప్ప గారు వేసింది. చాలా పెద్ద పోర్ట్రేట్. ఇప్పుడు వేయడానికి చాలా పెద్ద టాస్క్ అది. ఆయన అప్పట్లోనే వేశారు. సో ఇదే ఫస్ట్ పేపర్లో టెక్స్చర్ లాగా పెయింట్ చేసింది. అండ్ ఇది దంతాల మీద బోన్స్ మీద కార్వింగ్ చేస్తారు కదా, సో అది శాంపుల్ పెట్టారు. చాలా బాగా అనిపించింది నాకు. స్కేల్ కానీ మెజరింగ్ స్కేల్స్ కానీ అన్నీ చాలా డీటెయిలింగ్గా చేశారు. మనం టెక్స్చర్ ఆర్ట్ అని ఇప్పుడు కొత్తగా చేస్తాం కదా, ఇది అప్పట్లోనే చేశారు. ఫోన్కి సరిగ్గా కనపడట్లేదు, నీట్గా చూస్తే కనిపిస్తుంది. సో వెంకటప్ప గారు పర్సనల్గా యూజ్ చేసిన షాల్ ఇది. ఇంకా ప్రిజర్వ్ చేశారు దాన్ని. ఇది ఒక టెక్స్చర్ ఆర్టే. ఇలా చాలా పెద్ద పెద్ద టెక్స్చర్ ఆర్ట్స్ అన్నీ ఉన్నాయి. నేను చెప్పాను కదా కలర్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసినవన్నీ. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ న్యాచురల్ కలర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినవి అన్నీ శాంపుల్ పెట్టారు. బ్లాక్ కలర్ కోసం చార్కోల్ యూస్ చేశారు, అంటే బొగ్గులు. అండ్ చాలా డిఫరెంట్ సైజెస్ ఉన్న షార్ప్ ఎడ్జెస్ని డిఫరెంట్గా వాళ్ళే న్యాచురల్గా చేసుకున్నారు. బోన్స్తో కానీ వుడ్స్తో కానీ అన్నీ చేసుకున్నారు. అండ్ పెయింటింగ్స్ కోసం మనం ఇప్పుడు ప్లాస్టిక్ ప్లేట్స్ యూస్ చేస్తాము. అప్పట్లో వాళ్ళు సీలో దొరికే షెల్స్ కానీ అలా న్యాచురల్గా చేసినవే వాడారు. సో అవన్నీ ఇక్కడ శాంపుల్ ప్రిజర్వ్ చేశారు. సో మనం ఆర్ట్స్ చేయడానికి కానీ టెక్స్చర్ ఆర్ట్కి కానీ స్కల్ప్చర్స్ కానీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ యూస్ చేస్తాము. సో అప్పట్లో ఏవేవి యూస్ చేశారో అవన్నీ ఇక్కడ ప్రిజర్వ్ చేశారు. ఈవెన్ పెయింట్ కూడా మనం ఇప్పుడు ప్యాకెట్స్లో స్టోర్ చేస్తాం కదా, అప్పట్లోనే న్యాచురల్గా ఉన్న ప్యాకెట్స్తో స్టోర్ చేశారు. ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రషెస్, చాలా సైజెస్తో ఉంటాయి కదా, చిన్న నుంచి పెద్ద సైజ్ వరకు బ్రషెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈయన వెంకటప్ప గారు. సో ఆయన పర్సనల్గా రాసిన బుక్స్ కానీ చదివిన బుక్స్ కానీ ఇక్కడ స్టోర్ చేశారు. అండ్ తను యూజ్ చేసిన స్పెక్స్ కానీ స్టిక్ కానీ అన్నీ ఇక్కడ పెట్టారు. ఇవన్నీ ఆల్మోస్ట్ ఆయన పర్సనల్గా చేసిన పెయింటింగ్సే అండ్ యూజ్ చేసిన టూల్సే. ఇది శివుడి బొమ్మ. ఇది టెక్స్చర్ ఆర్ట్గా చేశారు. చాలా బాగుండింది ఇది. సో అలాంటివి చాలా పెద్దగా చేశారు. మనం చిన్నగా చేయాలంటేనే కష్టం. సో నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ కూడా సేమ్ కారిడార్ మొత్తం స్కల్ప్చర్స్తో నింపేశారు.
ఇది ఎబ్బార్ గ్యాలరీ అని. ఈయన ఇంకో ఆర్టిస్టు. ఈయన ఆర్ట్లో స్పెషాలిటీ ఏంటి అంటే కలర్స్ యూస్ చేయరు. అలా అని కంప్లీట్ పెన్సిల్ స్కెచ్ ఉండదు. ఒకే ఒక్క సింగల్ లైన్తో డ్రాస్ చేశారు. యాక్చువల్లీ పెన్సిల్తో కాబట్టి లైట్నింగ్కి ఫోన్లో నీట్గా రాలేదు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, బట్ డైరెక్ట్గా కనిపిస్తుంది. ఈయన కూడా చాలా న్యాచురల్ కలర్స్తోనే చాలా పెయింటింగ్స్ చేశారు. మనం మూవీస్లో చూస్తాం కదా, లైక్ ఏం పెయింటింగ్ వేసారో అర్థం కావట్లేదు, ఏదో కలర్ పూసేశారు అనేసి. అలాంటివి నేను ఇక్కడ చూశాను. చూడండి, గాసిప్ అంట ఈ పెయింటింగ్. అప్పటి నుంచి గాసిప్స్ ఉన్నాయన్నమాట. ఈ పెయింటింగ్స్లో ఏదో అర్థం అవుతున్నట్టుంది కానీ ఏమీ అర్థం కావట్లేదు. బోర్డు చదివే వరకు ఏమీ అర్థం కాలేదు నాకు. కానీ ఒక్కొక్కసారి అనిపించింది ఈ పెయింటింగ్స్ అన్నీ చాలా ఈజీగా ఉన్నాయి కదా, మేబీ మనం రాంగ్ జనరేషన్లో పుట్టేసాము, లేదంటే ఇవన్నీ మనకు సింపుల్ అప్పట్లో అప్పుడు వాడుంటే ఇంకా మంచిగా చేసి ఉండొచ్చు. మన ఫోటో కూడా ఇక్కడ ఉండుంటుందేమో. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి డ్రెస్సు ఇక్కడ వెళ్లాడుతుంది, ఎందుకంటే ఇది ఆర్ట్ అండ్ ఫ్యాషన్ని లింక్ చేయడానికంట. సో ఇక్కడ చాలా స్కెచెస్ ఆల్మోస్ట్ ఈయన పెన్సిల్ స్కెచ్ లాగే చేశారు, కానీ అది పెన్సిల్ స్కెచ్ కాదు, సింగిల్ లైన్తో చేశారు. మనం అనుకుంటాం ఈజీ అని, బట్ ట్రై చేశాను ఇంటికి వచ్చి, అస్సలు కాలేదు. అన్నీ ఎబ్బార్ గారి ఫోటో ఫ్రేమ్స్. సో ఇది నాగమండల అంట. సో నాగదేవుడు ఉన్నట్టు కింద పూజ చేస్తున్నట్టు, చూడ్డానికి చిన్నగా ఉంది కానీ లైవ్గా చూస్తే చాలా పెద్దగా ఉంది. సో ఇదే అండి వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.